చుషత్ర బలవాహనం అభిషిచ్య చ లంకాయాం విభీషణ మధాపి చ భరతే రాజ్యమావేశ్య త్యక్షే దేహం మహాబల. ఓ సుగ్రీవా, నువ్వు అకస్మాత్తుగా ఇటువంటి సాహసోపేతమైన పనులు చేస్తుంటావు. ఉన్నవాడివి ఉన్నట్టు అకస్మాత్తుగా వెళ్ళి రావణాసురుడి మీద పడి యుద్ధం మొదలుపెట్టావు కదా. యుద్ధం అన్న తర్వాత జయాపజయములు ఎటు వస్తాయో తెలియదు కదా. ఒకవేళ జరగరానిది ఏదైనా జరిగితే అప్పుడు నాకు అసలు సీతమ్మ లభించినా ఏమిటి ఉపయోగం? లక్ష్మణుడే నా పక్కన ఉన్నా ఏమిటి ఉపయోగం? నన్ను నమ్మిన ప్రాణమిత్రుడు నా కొరకు ఉపకారం చేద్దామని వచ్చిన వాడు జరగరానిది జరిగి శరీరాన్ని విడిచిపెడితే నేను ఉండగలనా? నేనేమనుకున్నానో తెలుసా? నువ్వు వెళ్ళిన తర్వాత సుగ్రీవుడు తిరిగి రాకపోతే ఈ క్షణంలోనే రావణాసురుణ్ణి సంహరించిన తరువాత విభీషణుడికి పట్టాభిషేకం చేసి నేను కూడా నా శరీరాన్ని విడిచిపెట్టేద్దాం అనుకున్నాను. ఇక తిరిగి వెళ్ళే ఉద్దేశ్యం కూడా నాకు లేదు. నేను నీతో పాటు స్వర్గలోకానికి రావాలి అని అనుకున్నాను. కాబట్టి ఇంకెప్పుడూ నువ్వు ఇటువంటి దూకుడుతో కూడిన చేష్టితములు చేయవద్దు, సాహసములు చేయవద్దు. అంటే రామచంద్రమూర్తి యొక్క ప్రియత్వం అంటే ఆయన ప్రేమ అలా ఉంటుంది. ఒక్కసారి మీరు రాముణ్ణి నమ్మి ఒక్కసారి మీరు రామ కింకరుడయ్యారనుకోండి, అంతే. ఇక రామచంద్రమూర్తి మీతో అంత స్నేహంగా అంత ప్రీతిగా ఆయన ఉంటారు. ఆయన ఉంటారు అనడానికి లోకంలో ఎన్ని ఉదాహరణలు ఉన్నాయో, ఎంతమందిని ఎన్ని రకాలుగా రామచంద్రమూర్తి కాపాడారో, ఎంతమందిని ఎన్ని రకాలుగా రక్షించారో మహానుభావుడు. కాబట్టి సుగ్రీవుడు అన్నాడు, తవ భార్యాపహర్తారం దృష్ట్వా రాఘవ రావణం మర్షయామి కథం వీర జానన్ పౌరుషమాత్మనః. ఈ దుర్మార్గుడే నీ భార్యని అపహరించిన వాడన్న భావన నాలో కలగగానే ఇది స్నేహప్రియత్వం. ఎంత ప్రేమో చూడండి ఆ సుగ్రీవుడికి. నీ భార్యను అపహరించినటువంటి దుర్మార్గుడు వీడే అన్న ఆలోచన కలిగిన ఉత్తర క్షణంలో నేనిక నన్ను నేను నిగ్రహించుకోలేకపోయాను. అందుకని ఒక్కసారి ఎగిరి అక్కడికి వెళ్ళి రావణాసురుడితో యుద్ధం చేశాను తప్ప దీని వలన వచ్చినటువంటి ఇబ్బంది లేదు. కాబట్టి నువ్వు ఆశ్వాసమును, మనశ్శాంతిని పొందవలసినది అన్నారు. తర్వాత యుద్ధానికి సిద్ధమయ్యారు. ఏ ద్వారం దగ్గర ఎవరు నిలబడాలో చెప్పారు. చెబుతూ ప్రధానంగా మన సైన్యానికి ఉండవలసినటువంటి లక్షణం ఒక్కటే, జరిగేటటువంటి యుద్ధం